వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలంటే పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ మార్కులు ర్యాంకులే జీవిత విజయాన్ని నిర్ణయించవని జపాన్ తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు విలువలు నేర్పాలని భావిస్తారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకుండా రోజువారీ జీవితంలోనే వాటిని అలవాటు చేస్తారు. అందుకే జపాన్ పేరెంటింగ్ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికులు, దుకాణదారులు, వృద్ధులు ఎవరైనా సమాన గౌరవం ఇవ్వాలని పిల్లలకు నేర్పిస్తారు. హోదా వృత్తిని బట్టి కాకుండా ప్రతి మనిషిని మర్యాదగా చూడాలనే భావన చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు. దీంతో ఇతరుల పట్ల గౌరవం, వినయం పిల్లల్లో సహజంగా పెరుగుతాయి. భోజనం ముందు తర్వాత కృతజ్ఞత చెప్పడం జపాన్లో ఒక సాంప్రదాయం. ఆహారం పండించిన రైతు నుంచి వడ్డించిన వ్యక్తి వరకు అందరికీ మనసులో ధన్యవాదాలు చెప్పే అలవాటు పెంచుతారు. దీంతో లభించిన ప్రతి దాని పట్ల విలువ, కృతజ్ఞత పెరుగుతుంది. ఆడుకున్న తర్వాత బొమ్మల్ని సర్దుకోవటం, గదిని శుభ్రం చేసుకోవటం, ఉపయోగించిన వస్తువుల్ని తిరిగి వాటి స్థానంలో పెట్టడం వంటి పనుల్లో పిల్లలు చేయాలని ప్రోత్సహిస్తారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులే తమ తరగతి గదుల్ని శుభ్రం చేస్తారు. దీంతో బాధ్యత, స్వీయ క్రమశిక్షణ పెరుగుతాయి. బ్యాగ్, పుస్తకాలు, చెప్పులు, బొమ్మలు ఏ వస్తువునైనా జాగ్రత్తగా ఉపయోగించడం నేర్పిస్తారు. కొత్తవి కొనివ్వాలని అడగడం కంటే ఉన్న వాటిని సంరక్షించడం ముఖ్యం అని తెలియచేస్తారు. దీంతో వస్తువుల విలువ అర్థమవుతుంది. సమయానికి చేరుకోవడం అంటే ఎదుటి వారి సమయాన్ని గౌరవించడమేనని జపాన్ వాళ్ళు భావిస్తారు. అందుకే స్కూల్, క్లాస్, సమావేశం ఎక్కడికైనా సమయానికి వెళ్ళే అలవాటు చిన్నప్పటి నుంచి పెంచుతారు. ఇవి జీవితాంతం క్రమశిక్షణగా మారుతుంది. ఏదైనా మాట్లాడే ముందు, చేసే ముందు అది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని పిల్లలకు నేర్పిస్తారు. క్యూలో ఓపికగా నిలబడటం, పబ్లిక్ ప్రదేశాలలో మర్యాదగా ఉండటం వంటి అలవాట్లను సానుభూతి, సామాజికత, బాధ్యతలను పెంచుతాయి. తినగలిగినంత మాత్రమే తీసుకోవాలి, ఆహారాన్ని వృధా చేయకూడదనే విషయాన్ని జపాన్ కుటుంబాలు ఎంతో ప్రాముఖ్యంగా భావిస్తాయి. దీంతో ఆహారం విలువ, సమాజ వనరుల ప్రాముఖ్యత పిల్లలకి అర్థమవుతుంది. విద్య అంటే పాఠశాలకే పరిమితం కాదని జపాన్ తల్లిదండ్రులు చెబుతారు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం జీవితాంతం కొనసాగాలని ప్రోత్సహిస్తారు. దీంతో పిల్లల్లో జిజ్ఞాస, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. బస్సులు, రైళ్లు, లైబ్రరీలు, క్యూలో పెద్దగా మాట్లాడకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటం జపాన్లో సాధారణ అలవాటు. ఇది ఇతరుల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. తలుపు తీసి పట్టుకోవడం, బరువైన సంచి మోయడం, సాయం చేయడం, చిరునవ్వుతో పలకరించడం వంటి చిన్న పనులే సమాజాన్ని మరింత అందంగా మారుస్తాయని పిల్లలకు నేర్పిస్తారు. దయ, సహాయం అనేవి పెద్ద పనుల్లోనే కాదు, రోజువారీ చిన్న చర్యల్లోనూ కనిపించాలని చెబుతారు.